కడప జిల్లా పులివెందుల పోలీస్ స్టేషన్ తనిఖీ చేశారు కర్నూలు రేంజ్ డీఐజీ కోయా ప్రవీణ్. వివరాల్లోకి వెళితే పులివెందుల పోలీస్ స్టేషన్లో డీఐజీ కోయా ప్రవీణ్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసి రికార్డులను పరిశీలించి పులివెందుల పట్టణంలో నెల రోజులుగా ఎక్కువ దొంగతనాలు జరుగుతున్నాయని, అందుకు కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ప్రత్యేకంగా దొంగతనాలు జరగకుండా పోలీసులతో సమావేశమయ్యి జిల్లా ఎస్పీ ప్రణాళికలు చేపట్టారు. పాత నేరస్తులను విచారించి పటిష్టమైన చర్యలు చేపడతామని కర్నూలు రేంజ్ డీఐజీ కోయా ప్రవీణ్ పులివెందుల డీఎస్పీ కార్యాలయంలో మీడియా ద్వారా మాట్లాడారు. ఇందులో భాగంగానే వారానికి ఒక విజిట్ పెట్టుకుని ముందు దూరంగా ఉన్న సబ్ డివిజన్స్ అన్నిటి మీద అవగాహన పెంచుకుంటాం. అదే విధంగా క్రిందటి వారం రావాలి, కానీ క్రిందటి వారం కొంచెం పని ఒత్తిడి ఉండటం వల్ల ఇటు రాలేకపోవడం జరిగింది. ఈ ఒక పులివెందుల ప్రాంతం మీద, ఈ సబ్ డివిజన్లో ఏంటి స్థితిగతుల మీద అన్ని తెలుసుకోవడానికి, తర్వాత ఇక్కడ కొంచెం ఒక నెల రోజులుగా దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి, దాని మీద ఒక విశ్లేషణ చేయడం కోసం, రివ్యూ చేయడం కోసం రావడం. అదేనండి, ఇప్పుడు మన ఎస్పీ గారు ఆల్రెడీ ఒకటి ప్రణాళిక స్టార్ట్ చేశారు. ఈ సస్పెక్ట్ షీట్స్, ఈ కేడీ షీట్స్ వాళ్ళు అందరినీ కూడా పిలిచి విచారించడం వల్ల మనకి 9 పాత కేసులన్నీ డిటెక్ట్ అయ్యి 4,50,000 రూపాయల నగదు కూడా రికవర్ అవడం జరిగింది. అందులో భాగంగానే పటిష్టమైన చర్యలు చేపడుతున్నారు. ఇప్పుడు ఈ 10-15 రోజుల్లో జరిగినవి అన్నీ కూడా పాత, ఇది లోకల్ వాళ్ళు కాకుండా బయట నుంచి వచ్చిన వాళ్ళుగా మేము ఒక కంక్లూజన్ రావడం జరిగింది. సో దీనికోసం ఏంటంటే కడప నుంచి ఒక సిసిఎస్ ఇన్స్పెక్టర్, ఇక్కడున్న అధికారులతో కూడా టీం ఏర్పాటు చేశారు. అదేవిధంగా యాంటీ నార్కోటిక్ స్క్వాడ్ కోసం కేటాయించిన సిబ్బందిని 10 మందిని ఇది దొంగతనాలు అరికట్టడం కోసం ప్రత్యేకంగా పులివెందుల్లో బస చేసే విధంగా ఎస్పీ గారు చర్యలు తీసుకున్నారు.